హాయ్ అండి. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజైతే నేను సగ్గుబియ్యం స్వీట్ చేశాను. దీంట్లోనైతే ఒక్క చుక్క కూడా వాటర్ పోయకుండా అచ్చం పాలతోనే చేశాను. ముందుగా 1 గ్లాస్ వరకు సగ్గుబియ్యం తీసుకొని వాటర్ పోసుకొని 3 గంటల పాటు నానపెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ వరకు పాలు పోసుకొని పాలు కాగి ఈ విధంగా పొంగు వస్తున్నప్పుడు ముందుగా నానపెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకొని కలుపుకుంటూ 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇవైతే 3 గంటల పాటు నానపెట్టుకుంటాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా ఉడికించుకున్నాక 1 గ్లాస్ వరకు పంచదార కూడా వేసుకొని కలుపుకున్నాక ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలంటే ఇంకో 1/2 గ్లాస్ వరకు అయితే షుగర్ వేసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుంది. మరో పక్క ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం వేసుకొని కొంచెం వేగాక కిస్మిస్లు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాక పంచదార వేసుకున్నాక ఒక 10 మినిట్స్ ఉడికించుకొని యాలకుల పొడి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. చూసారు కదా, మరీ పలచగా లేదు మరీ చిక్కగా లేదు. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. వెళ్తూ చిన్న లైక్ ఇచ్చుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.